రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ బాడీ, లోక్సభ ఈజ్ ఎ టెంపరరీ బాడీ కదా, కానీ రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ బాడీ. వెన్ ఐ సే రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ బాడీ, ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు డిజల్యూషన్. అంటే డిజాల్వ్ అవ్వదు. రాజ్యసభ ఫస్ట్ టైం 1952లో ఫామ్ అయింది. సో 1952 నుంచి ఇప్పటి వరకు డిజాల్వ్ అవ్వలేదు. మరి వాట్ అబౌట్ ది మెంబర్స్ యొక్క టర్మ్ ఉంటుంది కదా, రాజ్యసభ పర్మనెంటే, కానీ మెంబర్స్కి మాత్రం టర్మ్ ఉంటుంది. అదేంటి సార్? 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. 1 రైట్, 1/3 ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ రిటైర్ ఎవ్రీ 2 years. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 ఆఫ్ ది మెంబర్స్ రిటైర్ అయిపోతారు. ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం వాళ్ళ టర్మ్ వచ్చేసి 6 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండొద్దు. అంటే ద టర్మ్ ఆఫ్ ది రాజ్యసభ ఈజ్ నాట్ ఫిక్స్డ్. రాజ్యసభ ఈజ్ అ పర్మనెంట్ బాడీ, కానీ రాజ్యసభలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 6 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రెండో విషయం ఏంటి? 1/3 ఆఫ్ ది మెంబర్స్ అనేవాళ్ళు ఎవ్రీ 2 yearsకి మనకి రిటైర్ అవుతూ ఉండాలి. అందుకే రాజ్యసభని రొటేషన్ హౌస్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రొటేషన్ హౌస్.